వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనకు ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రకారం మనం జాగ్రత్తగా ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదువుకొని ఆన్సర్ చేయాలి. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ఫాలోయింగ్ ఆర్ ద క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఏ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్. ఒక సంస్థలోకి కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఎంపిక కోసం క్రింది ప్రమాణాలు ఇవ్వబడినాయి అని ఇచ్చారు. ద క్యాండిడేట్ మస్ట్, అభ్యర్థికి తప్పనిసరిగా ఏమేమి ఉండాలి అనేది అడుగుతున్నాడు. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమేమి ఉండాలి అని. బి ఏ కంప్యూటర్ ఇంజనీర్ ఆర్ ఎంసీఏ విత్ ఫస్ట్ క్లాస్ హ్యావింగ్ మినిమం 65% మార్క్స్. 65% మార్కులతోటి కంప్యూటర్ ఇంజనీరింగ్ అయినా కంప్యూటర్ పాస్ అయి ఉండాలి, లేదా ఎంసీఏ అయినా చేసి ఉండాలి అంటున్నాడు. రైట్. హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ద సెలక్షన్ టెస్ట్. వాళ్ళు సెలక్షన్ చేయడానికి ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి అంటున్నారు. కండిషన్స్ ఇలా పెట్టారనమాట వాళ్ళు. కండిషన్ 1 ఈ విధంగా పెట్టారు. కండిషన్ 2. కండిషన్ 3 హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 40% మార్క్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో కనీసం 40% మార్కులు సాధించి ఉండాలి. నాట్ బీ లెస్ దాన్ 21 years అండ్ నాట్ మోర్ దాన్ 30 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 1/10/2005. 2005 సంవత్సరం 10వ నెల 1వ తేదీ కల్లా 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపలే వయసు ఉండాలి. 21 కానీ తక్కువ ఉండకూడదు, 30ని దాటి వెళ్ళిపోకూడదు అనమాట. కాబట్టి ఈ విధంగా ఉండాలి అని ఇచ్చారు. ఇన్ కేస్ ఆఫ్ ఏ క్యాండిడేట్ హూ సాటిస్ఫైస్ ఆల్ ద అదర్ క్రైటీరియా ఎక్సెప్ట్. అంటే ఇవన్నీ సాటిస్ఫై చేస్తూ ఏదైనా ఒకటి సాటిస్ఫై చేయకపోతే కనుక క్రింది సందర్భంలో తప్ప మిగిలిన అన్ని ప్రమాణాలను సంతృప్తి పరిచితే అభ్యర్థి విషయంలో ఎట్ 1 అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కండిషన్ 1 ఉంది కదా, ఇది ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేయలేకపోతూ ఉంటే, అంటే ఇన్ ద సెన్స్ కంప్యూటర్ ఇంజనీర్ కానీ లేదా ఎంసీఏ కోర్స్ కానీ చదివి ఉండకపోతే దానికి ఎగ్జామ్షన్ ఏమైనా ఇచ్చారేమో అది ఇక్కడ చూద్దాం. అబౌవ్ బట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ విత్ 70% మార్క్స్. అంటే ఎంసీఏ చదివి ఉండకపోయినా, కంప్యూటర్ ఇంజనీర్ కాకపోయినా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కనుక అతను 70% మార్క్స్ పొంది ఉంటే అభ్యర్థి, అప్పుడు అతనికి ద కేస్ మే బి రిఫర్ టు ద జిఎం, జనరల్ మేనేజర్ రిఫర్ చేయమంటున్నాడు. రిక్రూట్మెంట్ 70% మార్కులతో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయితే కేసును జిఎం, జనరల్ మేనేజర్ రిక్రూట్మెంట్కు రిఫర్ చేయవచ్చు అని అంటున్నాడు. ఇది మనకు 5th, ఇది 4 కండిషన్స్ అయిపోయినా కదా, 5th కండిషన్ కిందకి వస్తుంది అనమాట. రైట్. ఇప్పుడు 6th కండిషన్. at 2 above but is having at least 2 years experience of working as a systems analyst. The case may be referred to the chairman recruitment committee. అంటే ఈ సెకండ్ కండిషన్ ఏదైతే మనకి ఇచ్చారో, సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారు అంటే హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ సెలక్షన్ టెస్ట్. సెలక్షన్ టెస్ట్లో 50% మార్క్స్ కనుక రాకపోతే, తెచ్చుకుని ఉండకపోతే కనుక అతన్ని చైర్మన్కి, రిక్రూట్మెంట్ కమిటీ చైర్మన్కి రిఫర్ చేయొచ్చు. ఎప్పుడు అతను సిస్టమ్ అనలిస్ట్గా 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండి ఉంటే కనుక, అతనికి ఆ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే అప్పుడు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది 2 ఎగ్జామ్షన్స్ అనమాట. ఇవి 2 కూడా మనకు 4 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన ఎగ్జామ్షన్ అందులో ఫస్ట్ పాయింట్కి, సెకండ్ పాయింట్కి ఎగ్జామ్షన్స్ ఇచ్చారన్నమాట. రైట్. ఇప్పుడు ఏమి ఇచ్చారంటే కింద ఇన్ ఈచ్ ఆఫ్ ద following questions information about the candidate is given. You have to analyze it with reference to above criteria and conditions and then decided the appropriate course of action. You are not assume anything other than the given information. All these cases are given to your as on 1st 10/2005. క్రింది ప్రశ్నలో ఒక అభ్యర్థి గురించిన సమాచారం ఇవ్వబడింది. పై ప్రమాణాలు మరియు నిబంధనలకు సంబంధించి మీరు దానిని విశ్లేషించి ఆపై తగిన కార్యాచరణను నిర్ణయించుకోవాలి. మీరు ఇచ్చిన సమాచారం తప్ప మరేది ఊహించకూడదు. అంటే పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు తీసుకోవాలి, అడిషనల్గా మీరు ఏది అస్యూమ్ చేయొద్దు అంటున్నాడు. రైట్. ఈ కేసులన్నీ 1/10/2005 నాటికి మీకు అందించబడ్డాయి. ఇవన్నీ కూడా ఏ తేదీకి పరిగణించమన్నారు అంటే 1/10/2005కి జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయమన్నారు. రైట్. మార్క్ ఆన్సర్. చూడండి, ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ టు బి సెలెక్టెడ్, అభ్యర్థి ఎంపిక కావాలంటే, అంటే అభ్యర్థిని కనుక మీరు కరెక్ట్గా ఎంపిక చేసినట్లయితే, అంటే ఈ అన్ని కండిషన్స్ ఇచ్చినటువంటి కండిషన్స్ పైన ఏవైతే ఇచ్చారో అభ్యర్థికి అవన్నీ ఉండి అతను అర్హత సాధించినట్లయితే అప్పుడు 1 అనే ఆన్సర్ పెట్టమన్నాడు. ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ టు బి సెలెక్టెడ్, అప్పుడు 1 అనే ఆన్సర్ ఇవ్వండి అంటున్నాడు. ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ నాట్ టు బి సెలెక్టెడ్, అభ్యర్థిని సెలెక్ట్ చేయలేదనుకోండి,
అంటే అతను ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇచ్చినటువంటి వాటిని సాటిస్ఫై చేయలేదు కండిషన్స్ని, అప్పుడు 2 అనే ఆప్షన్ పెట్టమంటున్నాడు. నెక్స్ట్, ఇఫ్ ద కేస్ ఈస్ టు బి రిఫర్డ్ టు ద చైర్మన్ రిక్రూట్మెంట్ కమిటీ. అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు కదా, ఈ ఎగ్జామ్షన్స్ ప్రకారంగా అతను ఇంకే మరేదైనా కోర్స్ చదివి ఉండేలా అతన్ని రిఫర్ చేసే అవకాశం ఉంటే కనుక చైర్మన్కి, అప్పుడు అది ఆప్షన్ సి తీసుకోమంటున్నాడు. నెక్స్ట్, ఇఫ్ ద కేస్ ఈస్ టు బి రిఫర్డ్ టు ద జిఎం జనరల్ మేనేజర్ రిక్రూట్మెంట్ కనుక మీరు రిఫర్ చేసే అవకాశం ఉంటే కనుక అప్పుడు ఆప్షన్ 4 తీసుకోమంటున్నాడు, ఆప్షన్ డి తీసుకోమంటున్నాడు. ఈ ఏబిసిడి ఆప్షన్స్ ఈ విధంగా తీసుకుంటున్నాడు. చూడండి, ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ టు బి సెలెక్టెడ్, క్యాండిడేట్ కనుక సెలెక్ట్ అయితే ఆప్షన్ ఏ, ఒకవేళ అతను సెలెక్ట్ కాకపోతే బి, చైర్మన్కి రిఫర్ చేస్తే కనుక ఆప్షన్ సి, ఒకవేళ అతన్ని జిఎంకి జనరల్ మేనేజర్కి కనుక రిఫర్ చేసినట్లయితే కనుక ఆప్షన్ డి తీసుకోండి అని ఇచ్చేసాడు క్లియర్గా. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, అదేంటో చూద్దాం. రోహిత్ వర్మ ఈస్ ఏ మెకానికల్ ఇంజనీర్ విత్ 75 మార్క్స్ అని ఇచ్చారు మనకు. చూడండి, ఫస్ట్ పాయింట్లో ఏమి ఇచ్చారు, రోహిత్ వర్మ ఈస్ మెకానికల్ ఇంజనీర్ అని ఇచ్చారు. మరి ఇక్కడ వాళ్ళు ఏమడిగారు, ఫస్ట్ కండిషన్ మనకు కంప్యూటర్ ఇంజనీర్ అయినా అయి ఉండాలి లేదా ఎంసీఏ అయినా చేసి ఉండాలి అన్నారు. సో అంటే ఇక్కడ కండిషన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే కనుక కండిషన్స్ క్లియర్గా కనుక ఇక్కడ నేను ఒకసారి రాస్తాను. ఫస్ట్ కండిషన్ వచ్చేసి కంప్యూటర్ ఇంజనీర్ అయినా అయి ఉండాలి లేదా ఎంసీఏ అయినా చేసి ఉండాలి అన్నారు. ఇలా అతను చేసి ఉండాలి. ఆ తర్వాత ఇమీడియట్గా అతను సెలక్షన్ టెస్ట్లో 50% మార్క్స్ తెచ్చుకుని ఉండాలి అన్నారు. తర్వాత సెకండ్ పాయింట్ ఏమన్నారు, 50% మార్క్స్ సెలక్షన్ టెస్ట్లో. థర్డ్ పాయింట్ ఏమన్నారు, 40% మార్క్స్ ఇంటర్వ్యూలో 40% మార్క్స్ తెచ్చుకుని ఉండాలి అన్నారు. రైట్. తర్వాత ఏమన్నారు, ఏజ్, వయసు ఇక్కడ ఇచ్చినటువంటి డేట్కి అనుకూలంగా ఉండాలి అని ఇచ్చారు. రైట్. ఒకవేళ ఇక్కడ కంప్యూటర్ ఇంజనీర్ అయి ఉండకపోతే, ఆ క్వాలిఫికేషన్ అతను లేకపోతే కనుక అప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయి ఉండాలి అన్నారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయి ఉండాలి అన్నారు. అందులో 70% మార్కులతో పాస్ అయి ఉండాలి అన్నారు. తర్వాత ఏమన్నారు, ఒకవేళ అతనికి 2 years ఎక్స్పీరియన్స్గా అనలిస్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్పుడు చూడండి 2 years ఎక్స్పీరియన్స్, 2 years ఎస్ఏగా అంటే సిస్టమ్ అనలిస్ట్గా అతనికి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అతన్ని రిఫర్ చేయమన్నారు. ఎవరికి, చైర్మన్కి రిఫర్ చేయమన్నారు కదా. సో దీస్ ఆర్ ద కండిషన్స్. ఇలా మనం ఒక టేబుల్ రూపంలో కనుక తీసుకెళ్ళినట్లయితే ఇప్పుడు మనం ఫస్ట్ రోహిత్ అనే వ్యక్తిని చూద్దాం. రోహిత్ అనే వ్యక్తిని మనం ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇతని కండిషన్స్ అన్నీ ఇతనికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ, ఇతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ కానివ్వండి అవన్నీ కూడా మనకు సాటిస్ఫై అవుతున్నాయా లేదా అని ఇచ్చిన కండిషన్స్ ప్రకారం మనం చూద్దాం ఒకసారి జాగ్రత్తగా. ఇప్పుడు రోహిత్ అనే వ్యక్తిని కనుక తీసుకున్నట్లయితే రోహిత్ వర్మ ఈస్ ఎ మెకానికల్ ఇంజనీర్ అన్నాడు. రోహిత్ వర్మ మెకానికల్ ఇంజనీర్. అసలు ఇనీషియల్గా అతను కంప్యూటర్ ఇంజనీర్ కాదు, ఎంసీఏ కూడా కాదు, రెండు కాదు, కంప్యూటర్ ఇంజనీర్ కాదు, ఎంసీఏ కాదు, అతను మెకానికల్ ఇంజనీర్ అన్నాడు. అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా కాదు, చేయలేదు అన్నాడు. అంటే ఇనీషియల్గా అతనికి ఫస్ట్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉండాలో అది లేదు, ఫస్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ లేదు. కంప్యూటర్ ఇంజనీర్ అయినా అయి ఉండాలి లేదా ఎంసీఏ చేసి ఉండాలి, రెండు చేయలేదు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయినా అయి ఉండాలి, అది కూడా లేదు. రోహిత్ వర్మ మెకానికల్ ఇంజనీర్ అని ఇచ్చారు క్లియర్గా. మెకానికల్ ఇంజనీర్ అయితే మనకి ఎలిజిబిలిటీ లేదు కదా. సరే మిగతా ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. హీ ఈస్ బోర్న్ ఆన్ 6 July 1976 అన్నాడు. 76 అంటే ఇతనికి ఏజ్ వచ్చేసి 29 years ప్లస్లో ఉన్నాడు. ఓకే, ఏజ్ అయితే ఓకే సరిపోతుంది. హీ స్కోర్డ్ 66% మార్క్స్ ఇన్ ద సెలక్షన్ టెస్ట్. సెలక్షన్ టెస్ట్లో 66% మార్క్స్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూలో 52% మార్కులు తెచ్చుకున్నాడు. ఇంటర్వ్యూలో 52% మార్కులు తెచ్చుకున్నాడు. ఇలాగా మనం ఒక టేబుల్ రూపంలో కనుక రోహిత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకెళ్ళగలిగితే చూడండి, ఇనిషియల్గా అతను కంప్యూటర్ ఇంజనీర్ కాదు, అలాగే అతను ఎంసీఏ కూడా చేయలేదు. అలాగనే ఎగ్జామ్షన్ ఇచ్చారు కదా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కనుక చేస్తుంటే అతన్ని రిఫర్ చేయమని చెప్పారు. ఎవరికి, జిఎంకి, జనరల్ మేనేజర్కి. సో అతనికి ఆ క్వాలిఫికేషన్ కూడా లేదు. కాబట్టి మరి ఇప్పుడు మనం రోహిత్ని సెలెక్ట్ చేయాలా వద్దా? సెలెక్ట్ చేయడానికి అవకాశం లేదు కదా. కాబట్టి మనం ఆప్షన్ 2 తీసుకోవాలన్నమాట. ఆప్షన్ 2లో ఏమి ఇచ్చారు, ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ నాట్ టు బి సెలెక్టెడ్. కాబట్టి రోహిత్ని మనం సెలెక్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఆప్షన్ బి తీసుకుంటే మనకు సరిపోతుంది. రోహిత్ని మనం సెలెక్ట్ చేసే అవకాశం లేదనమాట. రైట్.
సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే సో ఇక్కడ ఏమడిగారు అంటే శ్వేత అరోరా. సో సేమ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి శ్వేత అరోరా ఈస్ ఎంసీఏ విత్ 76% మార్క్స్ అన్నారు. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ సిస్టమ్స్ అనలిస్ట్ ఇన్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ సిన్స్ 15th November 2003. She scored 72% marks in the selection test and 65% marks in the interview. ఓకే రైట్. సో ఇందాక మనం తీసుకున్నట్లుగా ఇక్కడ మనం టేబుల్ తీసుకున్నట్లయితే శ్వేత అరోరా, ఈ శ్వేత అనే అమ్మాయి ఎంసీఏ పాస్ అయింది. ఓకే డన్. అంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ అమ్మాయికి ఉంది, 76% మార్కులతో పాస్ అయిపోయింది ఉంది. షీ హాస్ బీన్ వర్కింగ్ ఏ సిస్టమ్ అనలిస్ట్ ఇన్ అన్ ఇంజనీర్ ఫ్రమ్ సిన్స్ 15th November, అంటే ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే ఇప్పుడు మనము సెకండ్ కండిషన్ కనుక చూసినట్లయితే ఒక్కొక్క కండిషన్ వైజ్గా మనం వెళ్దాం. కండిషన్ వైజ్గా వెళ్తే వెరీ ఈజీ. సో కండిషన్ 1 అంటే ఇక్కడ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చూద్దాం. బిఏ కంప్యూటర్ ఇంజనీర్ ఆర్ ఎంసీఏ. ఎంసీఏ చేసింది కదా ఎంఐ, కాబట్టి కండిషన్ 1 ఓకే సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ కండిషన్ 3, 4 ఇలా వెళ్దాం. 5, 6 ఇప్పుడు మనకు సింపుల్గా ఉంటుంది, ఆన్సర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. 5th కండిషన్, 6th కండిషన్ ఇలా తీసుకున్నాం. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారు మనకు, హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ సెలక్షన్ టెస్ట్. సెలక్షన్ టెస్ట్లో ఈమెకి ఎన్ని మార్కులు వచ్చినాయి, 72% మార్క్స్ వచ్చినాయి. కాబట్టి సెలక్షన్ టెస్ట్లో కూడా ఓకే పాస్ అయిపోయింది. ఇప్పుడు కండిషన్ 3 హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 40% మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో 40% మార్క్స్ వచ్చి ఉండాలి. ఆమె ఇంటర్వ్యూలో 58% మార్కులు తెచ్చుకుంది, అంటే కండిషన్ 3 కూడా సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు కండిషన్ 4 ఏమి ఇచ్చారు, నాట్ బి లెస్ దాన్ 21 years అండ్ నాట్ మోర్ దాన్ 30 years ఏజ్ యాజ్ ఆన్ 1/10/2005 అని ఇచ్చారు. ఓకే ఇప్పుడు హర్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 25th October 1978 అని ఇచ్చారు. సో 1978 అంటే అక్కడ నుంచి 22 years కనుక అయితే 2000 yearకి వచ్చేస్తుంది. ఇంకొక 5 years తీసుకుంటే 27 years, అంటే బిలో 30 years ఉంది కదా. సో కండిషన్ 4 కూడా సాటిస్ఫై చేస్తూ ఉంది. చూడండి క్లియర్గా కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3, కండిషన్ 4 క్లియర్గా సాటిస్ఫై చేస్తూ ఉంది. కాబట్టి మనం ఏమైనా సెలెక్ట్ చేయాలా వద్దా, ఖచ్చితంగా సెలెక్ట్ చేయాల్సిందే. కాబట్టి మనం ఏ పర్సన్ అయినా సరే సెలెక్ట్ చేయాలంటే ఏం తీసుకోవాలి, 1 అనే ఆప్షన్ తీసుకోవాలి. సో 1 అనే ఆప్షన్ అంటే ఏ అనే ఆప్షన్ తీసుకుంటే కనుక సరిపోతుంది. ఖచ్చితంగా మనం ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు అడిగినటువంటి అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ ఉంది కాబట్టి. ఇంకా ఎనలిస్ట్గా అమ్మాయికి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మనకు అవసరం లేదు. ఫస్ట్ 4 కండిషన్స్ ఉన్నాయి, అది కూడా మనం అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. ఎలాగంటే 6th కండిషన్ కదా అది, అమ్మాయికి ఒక 1 year ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది అనలిస్ట్గా. ఓకే అది కూడా ప్లస్ పాయింట్. ఫస్ట్ 4 కండిషన్స్ సాటిస్ఫై అవుతూ ఉంటే చాలు కదా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సార్థక్ సిన్హా అనే వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈజ్ అన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ పాస్డ్ అవుట్ ఇన్ 1999 at the age of 23 years with 82% marks. He scored 64% marks in the selection test and 58% marks in the interview. He has got the work experience as programmer for 2.5 years. సార్థక్ సిన్హా 99లో 23 సంవత్సరాల వయసులో 82% మార్కులతో పాస్ అయ్యాడు. ఇక్కడ కూడా మనం కండిషన్స్ అన్ని కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ కండిషన్, సెకండ్, థర్డ్, 4th, 5th, 6th మొత్తం 6 కండిషన్స్ ఉన్నాయి కదా. అంటే ఫస్ట్ ఈ 4 కండిషన్స్ ఉన్నాయి, తర్వాత ఈ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఓకే ఫస్ట్ కండిషన్ 1కి వెళ్దాం. ఇతను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. సో ఎప్పుడైతే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు, అంటే ఇతను కంప్యూటర్ ఇంజనీర్ కాదు, అలాగనే ఎంసీఏ కూడా కాదు. మరి 5th కండిషన్లో మనకి ఏమి ఇచ్చారు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అన్నారు. కాబట్టి 5th కండిషన్ ఇతను సాటిస్ఫై చేస్తూ ఉన్నాడు. అయితే ఏమన్నారు అంటే 82% మార్క్స్తో పాస్ అయ్యాడు. కాబట్టి 70% మార్క్స్ వస్తే చాలు, 82% మార్క్స్ వచ్చినాయి. కాబట్టి 5th కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాడు. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు అంటే ఎగ్జామ్షన్కి వెళ్ళాలి, అంటే 5th కండిషన్ అనమాట, అది సాటిస్ఫై చేస్తున్నాడు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమన్నారు, హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 50 marks ఇన్ సెలక్షన్ టెస్ట్ అన్నారు. అయితే ఇక్కడ మనకి ఇతను సెలక్షన్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, 58% మార్క్స్ వచ్చినాయి. కాబట్టి కండిషన్ 2 ఇతను సెలెక్ట్ చేస్తూ, కండిషన్ 2 సాటిస్ఫై చేస్తూ ఉన్నాడు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటి, థర్డ్ కండిషన్, హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 40% మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ అన్నారు.
సో ఇతను ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు, 58% మార్క్స్ తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫోర్త్ కండిషన్కి వెళ్దాం. ఫోర్త్ కండిషన్లో ఏమి ఇచ్చారు మనకు, ఏజ్ గురించి ఇచ్చారు. ఇతను ఏజ్ విషయానికి వస్తే ఇంజనీర్ పాస్డ్ అవుట్ ఇన్ 1999 at the age of 23 years అన్నారు. 99లో ఇతనికి 23 years ఉన్నాయని ఇచ్చారు. అంటే 2000 ఇయర్కి 24 years ప్లస్ 5 years కదా, అంటే 29 years, అంటే బిలో 30 ఉన్నాడు. కాబట్టి ఇతను ఇది కూడా ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తూ ఉన్నాడు. ఎస్. అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఇంకా, హీ హ్యాస్ గాట్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ప్రోగ్రామర్ ఫర్ 2.5 years అని ఇచ్చారు. మనకు కావాల్సిన సిస్టమ్ అనలిస్ట్గా ఎక్స్పీరియన్స్ కావాలి, అంతే కదా. ఒకసారి ఇక్కడ కండిషన్ చూద్దాం. అబోవ్ బట్ ఈస్ హ్యావింగ్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ యాజ్ ఏ సిస్టమ్ అనలిస్ట్. ద కేస్ మే బి రిఫర్ టు ద చైర్మన్ రిక్రూట్మెంట్ కమిటీ. ఇతనికి సిస్టమ్ అనలిస్ట్గా ఎక్స్పీరియన్స్ లేదు, ప్రోగ్రామర్గా ఎక్స్పీరియన్స్ ఉంది, 2.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇది మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే అప్పుడు మనం ఫిఫ్త్ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నా లేదో చూడాలి. ఇంకా ఇప్పుడు ఇవి 2, 3, 4, 5 కండిషన్స్ ఇవి మొత్తం సాటిస్ఫై చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయకుండా అతను ఫిఫ్త్ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఉంటే ఎవరికి రిఫర్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫిఫ్త్ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఉంటే జిఎం రిక్రూట్మెంట్కు రిఫర్ చేయండి అన్నారు. జనరల్ మేనేజర్ రిక్రూట్మెంట్ చూసే జనరల్ మేనేజర్కి రిఫర్ చేయండి అన్నారు. సో మనకి అది ఆప్షన్లో ఎక్కడ ఇచ్చారు, ఫోర్త్ ఆప్షన్లో ఇచ్చారు, అంటే ఆప్షన్ డిలో అనమాట. సో ఇక్కడ మనము ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ డి, ఇతన్ని జనరల్ మేనేజర్కి మనము రిఫర్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Vikrant, a computer engineer, passed out with 68% marks in the final examination at the age of 22 years in 2003. He secured 62% marks in the selection test and 56% marks in the interview. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇందాకలాగా మనం 4 కండిషన్స్ 6 కండిషన్స్ చెక్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6 కండిషన్స్. ఓకే, రైట్. సో విక్రాంత్ ఏ కంప్యూటర్ ఇంజనీర్. చూడండి, మనకు కావాల్సిన ఫస్ట్ కండిషన్ ఏంటి, కంప్యూటర్ ఇంజనీర్ అయినా అయి ఉండాలి లేదా ఎంసీఏ అయినా అయి ఉండాలి. ఇతను కంప్యూటర్ ఇంజనీర్ పాస్డ్ అవుట్ విత్ 68% మార్క్స్. మనం 65% మార్కులు వస్తే పాస్ అయితే సరిపోతుంది కదా. కాబట్టి కండిషన్ 1 సాటిస్ఫై చేస్తున్నాడు ఇతను. రైట్. ఇప్పుడు కండిషన్ 2, హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ సెలక్షన్ టెస్ట్. చూడండి, సెలక్షన్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఇతనికి, సెక్యూర్డ్ 62% మార్క్స్ ఇన్ సెలక్షన్ టెస్ట్. సో సెలక్షన్ టెస్ట్ ఎగ్జామ్ కూడా అతనికి కావాల్సిన పర్సెంటేజ్ వచ్చేసింది. ఇప్పుడు థర్డ్ కండిషన్, ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు, టెస్ట్ 56% మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూలో ఇతనికి 56% మార్కులు వచ్చేసినాయి. ఇప్పుడు ఫోర్త్ కండిషన్ ఏంటి మనకు, ఏజ్ గురించి. ఇతని వయసు ఎంత అనేది చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఫైనల్ ఎగ్జామినేషన్ అట్ ది ఏజ్ ఆఫ్ 22 years ఇన్ 2003. 2003కి వచ్చేసరికి 2003 సంవత్సరానికి వచ్చేసరికి ఇతనికి 22 సంవత్సరాల వయసు ఉంది. అంటే 2005కి వచ్చేసరికి ఎంత ఉంటుంది, 24 years ఉంటుంది, అంతే కదా. కాబట్టి ఏజ్ కూడా ఇతను సాటిస్ఫై చేస్తూ ఉన్నాడు. రైట్. ఇక ఎప్పుడైతే ఈ ఫస్ట్ 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ ఉన్నాడో మనము ఖచ్చితంగా ఈ అభ్యర్థిని మనం సెలెక్ట్ చేయొచ్చు, అందులో ఎలాంటి సందేహము లేదు. సో ఇతనికి మనము ఖచ్చితంగా సెలెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ టు బి సెలెక్టెడ్, అభ్యర్థి ఎంపిక కావాలంటే ఈ 4 కండిషన్స్ ఉండాలి. ఉన్నాయి కదా, ఇతను ఇవన్నీ కూడా సాటిస్ఫై చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మాన్సీ సింగ్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ విత్ 71% మార్క్స్. చూడండి, కంప్యూటర్ ఇంజనీర్ కాదు, ఎంసీఏ కాదు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అన్నారు. సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అంటే మనకు అవకాశం ఉందా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ విత్ 71% మార్క్స్. ఎస్, అవకాశం ఉంది. సో కండిషన్ 1, 2, 3, 4, 5, 6. చూడండి, కండిషన్ 1 అవకాశం లేదు, కండిషన్ 1 సాటిస్ఫై చేయట్లేదు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అంటే ఈ మాన్సీ సింగ్ అనే వ్యక్తి కంప్యూటర్ ఇంజనీర్ కాదు, అలాగని ఎంసీఏ కూడా కాదు. మరి ఇతను ఏం చేశారు అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది కదా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 70% మార్క్స్ ఇందులో రావడం జరిగింది. కాబట్టి 5th కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు అంటే 5th కండిషన్ సాటిస్ఫై చేస్తున్నారా లేదా మనం చూడాలి. సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది 71% మార్కులతో. ఓకే, డన్.
హర్ స్కోర్ ఇన్ ఇంటర్వ్యూ యాజ్ వెల్ యాజ్ సెలక్షన్ టెస్ట్ ఈజ్ 56%. సో అంటే మనకు ఇంటర్వ్యూలోను సెలక్షన్ టెస్ట్లోను కూడా రెండింటిలో 56% మార్కులు వచ్చినాయి. మరి సెలక్షన్ టెస్ట్లోనేమో 50% క్రాస్ అవ్వాలి, ఇంటర్వ్యూలోనేమో 40% క్రాస్ అవ్వాలి అన్నారు. కాబట్టి సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు ఫోర్త్ కండిషన్కి వెళ్దాం. ఫోర్త్ కండిషన్లో ఏమన్నారు అంటే ఏజ్ విషయానికి వచ్చేసరికి 2000 సంవత్సరంలో ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్ష పాస్ అయ్యే సమయానికి ఆమె వయసు 24 years, 24 సంవత్సరాలు. అంటే 2000 సంవత్సరంలో 24 సంవత్సరాల వయసు ఉంది అంటే 2005కి ఇంకో +5 యాడ్ చేస్తే కానీ 29 years ఉంటుంది. కాబట్టి ఏజ్ కూడా మనకు కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది. అంటే చూడండి, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయకుండా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఉంటే మనము ఖచ్చితంగా జనరల్ మేనేజర్ రిక్రూట్మెంట్కి రిఫర్ చేయొచ్చు. ఇది ఈ కండిషన్ అనమాట, ఎగ్జామ్షన్ ఉంది కదా. కాబట్టి మనం ఏం చేయొచ్చు, జనరల్ మేనేజర్కి రిఫర్ చేయొచ్చు. అంటే మనకు ఆప్షన్ 4లో ఉంది, ఇఫ్ ద కేస్ ఈస్ టు బి రిఫర్డ్ టు ద జనరల్ మేనేజర్ రిక్రూట్మెంట్. కాబట్టి ఆప్షన్ డి ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Read the following information carefully and answer the given questions. క్రింది వాటిని చదవండి, సమాచారం జాగ్రత్తగా మరియు ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఏ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ డిజైర్స్ టు సెలెక్ట్ మెడికల్ ఆఫీసర్స్. మెడికల్ ఆఫీసర్స్ని ఒక చారిటబుల్ ట్రస్ట్ సెలెక్ట్ చేయాలనుకోండి. ఫర్ ఇట్స్ రూరల్ హాస్పిటల్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. చూడండి, ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ తన గ్రామీణ ఆసుపత్రికి ఈ క్రింది ప్రమాణాల ఆధారంగా మెడికల్ ఆఫీసర్లను ఎంచుకోవాలని కోరుకుంటోంది. ద అప్లికెంట్ మస్ట్, దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఏమేమి ఉండాలి అంటే ఇక్కడ ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్, బీ హోల్డింగ్ ఎంబీబీఎస్ డిగ్రీ విత్ మినిమం 50% మార్క్స్. కనీసం 50% మార్కులతో ఎంబీబీఎస్ డిగ్రీని పాస్ అయి ఉండాలి, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్, హ్యావ్ మినిమం 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు ఫుల్ టైమ్ ప్రాక్టీస్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రాక్టీస్ చేసినట్లుగా, సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్, బీ రెడీ టు ఎగ్జిక్యూట్ ఏ బాండ్ ఆఫ్ 3 years ఆఫ్ సర్వీస్. 3 సంవత్సరాలు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి, 3 years సర్వీస్ చేయడానికి రెడీగా ఉండాలి, మధ్యలో సర్వీస్ బ్రేక్ చేయకూడదు. ఫోర్త్ కండిషన్, హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్. స్థానిక భాషపై మంచి పరిజ్ఞానం ఉండాలి. ఎందుకని లోకల్ లాంగ్వేజ్ మీద కరెక్ట్గా పట్టు ఉంటే కనుక పేషెంట్స్తో ఈజీగా మాట్లాడవచ్చు కదా, ఫ్రీగా, అంటే వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడవచ్చు, వాళ్ళ బాధ ఏంటో తెలుసుకోవచ్చు, దానికి సంబంధించిన వైద్యం చేయొచ్చు. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జామ్షన్స్. ఏ at 2 above but has 4 years of full-time experience of practice either in urban or semi-urban area and spent at least 5 years in rural areas any time during his life, be referred to secretary of the trust. ఇక్కడ ఏమి ఇచ్చారు, 4 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినట్లయితే అప్పుడు ఏమన్నారంటే either in urban or semi-urban area and spent at least 5 years in rural areas any time during his life. అతని లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక 5 years పాటు రూరల్ ఏరియాస్లో అతను ఉండాలి. అలా ఉంటే కనుక అతన్ని రిఫర్ టు సెక్రటరీ ఆఫ్ ద ట్రస్ట్, ఆ ట్రస్ట్ యొక్క సెక్రటరీకి రిఫర్ చేయండి అని అంటున్నారు. ఇది ఎగ్జామ్షన్ అనమాట, ఇప్పుడు అతనికి 4 years ఎక్స్పీరియన్స్ లేకపోతే. రైట్, అంటే మనము ఇక్కడ 4 points కనుక జాగ్రత్తగా తీసుకున్నట్లయితే ఆ 4 pointsకి సంబంధించి ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. రెండవది సెకండ్ ఎగ్జామ్షన్ చూద్దాం మనం. ఎట్ 4th పాయింట్కి ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చారంటే బట్ హ్యాస్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ బీ రిఫర్ టు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ ద ట్రస్ట్. లోకల్ లాంగ్వేజ్ అతనికి వచ్చి ఉండకపోతే అతన్ని అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ ద ట్రస్ట్కి రిఫర్ చేయమంటున్నాడు. ఇక్కడ థర్డ్ కండిషన్, ఫస్ట్ అబౌవ్ బట్ హ్యాస్ మినిమం 45% మార్క్స్ ఎట్ ఎంబీబీఎస్. అంటే ఎంబీబీఎస్లో ఉండాల్సింది అడిగిందంతా 50% కదా, ఒకవేళ 45% మార్క్స్ వచ్చి ఉంటే అండ్ హ్యాస్ డన్ ఎంఎస్ఆర్ ఎండి విత్ మినిమం 50% బీ రిఫర్ టు ద చీఫ్ మెడికల్ ఆఫీసర్. ఒకవేళ ఆ దరఖాస్తుదారుడు ఎంబీబీఎస్లో 45% మార్కులు తెచ్చుకుని ఉంటే కనుక అప్పుడు ఏమన్నారంటే రిఫర్ టు చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్కి రిఫర్ చేయండి. అది థర్డ్ ఎగ్జామ్షన్. Fourth exemption, at above but he is ready to give 25,000 rupees as security money, be referred to the president of the trust. సో ఇక్కడ ఈ కండిషన్ కూడా ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ద ట్రస్ట్కి రిఫర్ చేయమంటున్నాడు. ఇది థర్డ్ కండిషన్ ఎగ్జామ్షన్. ఇది థర్డ్ కండిషన్ ఏమన్నాడంటే 3 years బాండ్ రాయాలి అంటున్నాడు. ఒకవేళ 3 years బాండ్ రాయడానికి అవకాశం లేదు అంటే కనుక 25,000 రూపాయలు సెక్యూరిటీగా డబ్బులు ట్రస్ట్ యొక్క అధ్యక్షుడికి పే చేయడానికి రెడీగా ఉండాలి అన్నాడు అనమాట.
So based on these criteria and the information provided below, decide the course of action in each case. You are not to assume anything if the data provided is not adequate to decide the given course of action. Your answer will be data inadequate. All cases given to you fulfill criteria of age and therefore no details of age are provided. The cases are given to you as on the present day. ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. రాఘవ్ హ్యాస్ స్టడీడ్ ఇన్ రూరల్ ఏరియాస్ వైల్ డ్యూరింగ్ హిస్ స్కూల్ అంతా కూడా అతను రూరల్ ఏరియాస్లో చదువుకున్నాడని ఇచ్చారన్నమాట, రైట్. హిస్ ఫాదర్ ఈస్ ఎ ఫార్మర్. హీ కంప్లీటెడ్ హిస్ ఎంబీబీఎస్ ఫ్రమ్ ముంబై అండ్ హ్యాస్ 6 years ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ ఏ బిగ్ సిటీ. చూడండి, ప్రాక్టీస్ చేసింది బిగ్ సిటీలో, అయితే ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాడు. అయితే ఇక్కడ ఎంబీబీఎస్లో ఎంత పర్సంటేజ్ ఉందో ఇవ్వలేదు మనకు. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. హీ హ్యాస్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ. హీ ఈస్ రెడీ టు ఎగ్జిక్యూట్ 3 years బాండ్ ఆఫ్ సర్వీస్. హీ హ్యాస్ డన్ ఎంఎస్ విత్ 53% మార్క్స్. సో మరి ఒకవేళ ఎంబీబీఎస్లో కనుక 45% 50% రాకపోతే అప్పుడు మనం ఏం చేయాలి అనేది గమనించాలి. కానీ ఇక్కడ ఇతనికి ఎంబీబీఎస్లో ఎంత పర్సంటేజ్ వచ్చిందో మనకి ఇవ్వలేదు కదా, కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, బీ హోల్డింగ్ ఎంబీబీఎస్ డిగ్రీ విత్ 50% మార్క్స్. అతనికి ఇనీషియల్గా ఫస్ట్ కండిషన్గా అతను సాటిస్ఫై చేయట్లేదు. అతను ఎంబీబీఎస్లో 50% మార్కులు వచ్చినట్టుగా మనకి ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్లో, కాబట్టి మనకు డేటా ఈస్ నాట్ సఫిషియెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కరెక్ట్గా లేదు అకార్డింగ్ టు గివెన్ ఇన్ఫర్మేషన్. కాబట్టి అతను ఎంబీబీఎస్ చదివినట్టు అందులో ఎంత పర్సెంటేజ్ ఉందనేది మనకు క్లారిటీగా ఇవ్వలేదు, కాబట్టి డేటా ఇన్అడెక్వేట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. పాయల్ after obtaining her MBBS and MS decided to practice in her native village for 5 years. Very good. She knows the local language very well. Her dispensary and small hospital were very popular in the nearby villages. She plans to go to USA and UK after spending 4 more years in India. She has secured more than 60% marks in all the examinations right from SSC to MS. She is ready to execute a bond of 3 years of service. ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కండిషన్స్ ఎంఐ సాటిస్ఫై చేస్తుంది. ఫస్ట్ ఎంబీబీఎస్లో 50% ఉండాలి, ఉంది. సెకండ్ కండిషన్ 3 years బాండ్ ఇవ్వాలి, ఉంది. థర్డ్ కండిషన్ 5 years రూరల్ ఏరియాలో చేయాలి, చేస్తానంటుంది. రూరల్ ఏరియాలో అంతకుముందు నివసించి ఉంది. సో ఆల్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి టు బి సెలెక్టెడ్. సో ఈ ఎంఐని మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Dr. Arvind Swamy has stood first at MBBS after having obtained 75% marks. ఇతను ఎంబీబీఎస్లో 78 మార్క్స్ వచ్చినాయి. ఫస్ట్ కండిషన్ ఓకే. తర్వాత he has also completed MS with distinction వల్ల MS కూడా కంప్లీట్ చేశాడు. డాక్టర్ స్వామి ఈజ్ ఫ్లూయెంట్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్. వెరీ గుడ్. సో ఇతను లోకల్ లాంగ్వేజ్లో కూడా ఫ్లూయెంట్గా ఉన్నాడు. వెరీ గుడ్. He practiced for 3 years in rural hospital. ఇతను రూరల్ హాస్పిటల్ కేవలం 3 years మాత్రమే వర్క్ చేశాడు. 4 years వర్క్ చేయాల్సి ఉంది. ఈ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు. అండ్ ఫర్ 1 year ఇన్ ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ ఏ బిగ్ సిటీ. కాబట్టి ఇతను సెలెక్ట్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇతను 4 years ప్రాక్టీస్ చేసి ఉండలేదు కాబట్టి నాట్ టు బి సెలెక్టెడ్. ఇతను సెలెక్ట్ అవ్వట్లేదు, ఇతను ఎంపిక చేయకూడదు. రైట్, నెక్స్ట్. వివేక్ హ్యాస్ సెక్యూర్డ్ 47% మార్క్స్ ఇట్ ఎంబీబీఎస్. ఇతనికి 50% మార్క్స్ రాలేదు. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. అండ్ డన్ ఎండి విత్ 62%. ఓకే, ఇందులో 45% వచ్చి పీజీలో ఇంకా ఎక్కువ మార్కులు వస్తే కనుక మనం యాక్సెప్ట్ చేయొచ్చు. హీ హాజ్ 5 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ రన్నింగ్ ఏ డిస్పెన్సరీ ఇన్ ఏ విలేజ్ అండ్ కెన్ రీడ్, write and speak the local language. He is ready to give you a bond of only 2 years of service. ఇతను 2 years మాత్రమే సర్వీస్ ఇస్తానంటున్నాడు. And he is unable to give security money as he wants to start a rural hospital. చూడండి, ఎప్పుడైతే 3 years పాటు సర్వీస్ చేయాల్సి ఉందో మరి 3 years పాటు బాండ్ ఇవ్వాలి, కానీ ఇవ్వలేని పక్షంలో 25,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాలి. మరి ఇతను పే చేయను అంటున్నాడు కాబట్టి నాట్ టు బి సెలెక్టెడ్. ఇతను సెలెక్ట్ చేయడానికి అవకాశం లేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్.
Gaurav is the son of a local politician, born and brought up in a village till up to SSC. Yes, rural area లో ఉన్నాడు. Afterwards he studied in a big city and did his MBBS with 69% marks. Yes, first condition satisfy చేస్తున్నాడు. Followed by MS with 57% marks. He is ready to execute a bond of service for 3 years. Yes, second condition okay. He has a very good knowledge of the local language. Third condition కూడా okay. He has done years practice in the urban areas. He plans to start a rural hospital after this experience. ఇక్కడ ఏమన్నాడు, రూరల్ ఏరియాస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందని ఇక్కడ ఇవ్వలేదు మనకి తను కదా. మరి దానికి బదులుగా హీ హాజ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్. హీ హాజ్ డన్ సమ్ ఇయర్స్, పట్టణ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేశాడు. అనుభవం తర్వాత గ్రామీణ ఆసుపత్రిని ప్రారంభించాలి. అంటే ఇతనికి ఏ కండిషన్ లేదు, ఇతనికి ఏ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు అంటే ఇతను రూరల్ ఏరియాస్లో వర్క్ చేసిన 4 years వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి దానికి ఎగ్జామ్షన్ ఏముందో మనం చూద్దాం, ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఓకే, హ్యావ్ 4 years ఎక్స్పీరియన్స్ అనేది సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్కి ఎక్కడ ఇచ్చారు ఎగ్జామ్షన్ మనం చూద్దాం క్లియర్గా. అర్బన్ లేదా సెమీ అర్బన్ ఏరియాలో 4 సంవత్సరాల పూర్తికాల ప్రాక్టీస్ అనుభవం ఉండి మరియు అతని జీవితంలో ఎప్పుడైనా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 5 సంవత్సరాలు గడిపాడు అంటే అతను ట్రస్ట్ కార్యదర్శికి సూచించబడతారు. ఎస్, ఇప్పుడు ఇతను మనం ఎవరికి రిఫర్ చేయాలి అంటే ట్రస్ట్ కార్యదర్శికి, అంటే రిఫర్ టు ద సెక్రటరీ. చూడండి, సెక్రటరీకి మనం రిఫర్ చేయాలి, ఎందుకంటే ఒక కండిషన్ మాత్రమే సాటిస్ఫై చేయట్లేదు ఇతను, కాబట్టి సెక్రటరీకి మనం రిఫర్ చేయాల్సి ఉంది.